ఒకవైపు వేర్పాటువాదులు, మరోవైపు డ్రగ్స్, మరొక వైపు మతం, మరొక వైపు భూమి సమస్యలు, మరొక వైపు సరిహద్దు సమస్యలతో నలిగిపోతున్నటువంటి మణిపూర్కి మోక్షం రాబోతుంది. ఈ నెల 8 నుంచి ప్రజలందరూ కూడా రోడ్ల మీద స్వేచ్ఛాయుతంగా తిరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు అయితే కేంద్ర హోంశాఖ అయితే చేసింది. అలాగే ఒకవైపు ఆర్మీ, ఇటువైపు హోంశాఖ అందరూ కూడా అన్ని విషయాల్లో సహకరించారు. అలాగే ఇంతవరకు ప్రభుత్వం ఏదైతే ఉందో, బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు సమస్యలు అయితే ఒక సర్దుబాటుకి రాలేదు. ముఖ్యంగా వేర్పాటువాదులు అన్ని విధాలుగా అంటే ఎంత విధ్వంసం సృష్టించాలో అంత విధ్వంసం అయితే మణిపూర్లో సృష్టించారు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన తర్వాత మొత్తం అందరినీ పండబెట్టేసింది. రాష్ట్రపతి పాలన ఎప్పుడైతే అక్కడ మొదలుపెట్టారో, కేవలం 1 రోజులు 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే అక్కడ పరిస్థితులు అయితే చక్కబడ్డాయి. అందరినీ ఎక్కడికక్కడ ఏరి బారేశారు. ఇంకా ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించినట్లుగా, లేదంటే ఎవరైనా వేర్పాటువాదులు ఎటువంటి సమస్యలు సృష్టించినా సరే వారినైనా సరే జైల్లో పెట్టేయాలి. లేదనుకుంటే షూటెడ్ ఆర్డర్స్ కూడా వచ్చింది హోంశాఖ ఇప్పుడు అందరికీ కూడా. దానికి సంబంధించినటువంటి అందరి అధికారులతో నిన్న హోంశాఖ అలాగే హోంమంత్రి అమిత్ షా అందరూ మాట్లాడడం జరిగింది. దీని గురించి మాట్లాడారు. ఈ నెల 8వ తారీఖు నుంచి సామాన్య ప్రజలందరూ కూడా మణిపూర్లో శాంతియుతంగా ఎవరి రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. అంటే రాష్ట్రపతి పాలన ఉంటే కానీ ఎవడు వినేటట్లేడు. అంటే బీజేపీ మొన్నటి వరకు ఉన్నప్పుడు వేర్పాటువాదులు, ఈ డ్రగ్స్, అలాగే మరొక వైపు ఈ మత మార్పిడి, ఈ మతాల గురించి చిచ్చులు ఇవన్నీ చాలా వరకు జరిగాయి. అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏమాత్రం అంటే ఇక్కడ మైనారిటీలు హిందువులుగా ఉన్నారు. అయినా సరే ఇక్కడ హిందూ మతమే మతోన్మాదులుగా తయారయ్యారు. అక్కడ ఎంత మత మార్పిడి జరుగుతుంది, ఎంత భూ వివాదాలు జరుగుతున్నాయి. అక్కడ నిజానికి హిందువులు అనే వారికి, మైతీలకి సరైనటువంటి అవకాశాలు లేవు, సరైనటువంటి భూమి లేదు. కానీ ఎక్కడి నుండి వచ్చినటువంటి కుకీలకి, మతం మారినటువంటి కుకీలకి, మయన్మార్ నుండి వచ్చినటువంటి ఉంటారు కదా క్రిస్టియానిటీ మతం మారినటువంటి వారు, ఎవరైతే మతం మారి క్రిస్టియానిటీలోకి వస్తారో వీళ్ళందరూ కూడా ఇక్కడ భూభాగాన్ని ఆక్రమించుకుని ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు, ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగాన్ని. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల్లో ఉన్నటువంటి హిందువులు మాత్రం కుకీలుగా, అదే మైతీలైనటువంటి హిందువులు మాత్రం అక్కడ నరకం అనుభవిస్తారు. వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఉండవు, సరైనటువంటి భూమి కూడా ఉండదు. కానీ ఇక్కడ రివర్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడ హిందువులే అని చేస్తున్నారు, మతాహంకారం చూపిస్తున్నారు, కులాహంకారం చూపిస్తున్నారు అంటూ అనేక విధాలుగా ఇప్పటి వరకు అయితే మభ్యపెట్టారు. వాటన్నిటికీ సమాధానాలు త్వరలో వస్తాయి. ప్రపంచానికి ఏదో ఒకరోజు సమాధానం చెప్పే రోజు వస్తుంది. మణిపూర్ విషయంలో చాలా వరకు మనకి కానిది ఉన్నట్లుగా, ఉన్నది కానట్లుగా చూపించారు. ఈ విషయాలు నేను చెప్పినా కూడా ఈడు కూడా బీజేపీ పక్షపాతి కాబట్టి ఈ విధంగా చెబుతున్నాడు అంటారు. జరిగిన నష్టం ఈ వేర్పాటువాదుల వల్ల. కొంతమంది అక్కడ ఇస్లామిక్ చాలా వరకు వచ్చింది. ఇస్లామిక్ స్టేట్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ, ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారు, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వారు ఎంతోమంది గూడు కట్టుకుని ఉన్నారు అక్కడ ఈ దేశ విధ్వంసాలు సృష్టించడానికి. కానీ ఇవన్నీ ఎవరికీ కనిపించవు. ఏమేం జరిగిందో, ఎంత చేశారో, ఈ నష్టం ఏం జరిగిందో అంతా కూడా రేపు భవిష్యత్తులో అన్ని విషయాలు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతిదానికి తొందరపడాల్సిన అవసరం లేదు.